తెలంగాణలో ఆర్టీసీ సమ్మె సైరన్ మోగింది. అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగారు. దీంతో డిపోలకే బస్సులు పరిమితమయ్యాయి. చర్చలు విఫలం కావడంతో ఆర్టీసీ కార్మికులు విధులు బహిష్కరించారు. ప్రభుత్వం ముందు ఆర్టీసీ చేసి 32 డిమాండ్లు పెట్టింది. డిమాండ్లు పరిష్కరించే వరకు సమ్మె కొనసాగుతుందని ఆర్టీసీ కార్మికులు తేల్చి చెప్పారు. సమస్యల పరిష్కారానికి 4 వారాల సమయం కోరింది కమిటీ. అయితే కమిటీ ప్రతిపాదనను ఆర్టీసీ జేఏసీ అంగీకరించలేదు. కమిటీల పేరుతోటి కాలయాపన చేస్తున్నారని ఆర్టీసీ కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీ సమ్మెతోటి ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వంలో వెంటనే ఆర్టీసీ ఉద్యోగుల ప్రభుత్వంలో వెంటనే ఆర్టీసీ ఉద్యోగుల ప్రభుత్వంలో తెలంగాణలో ఆర్టీసీ సమ్మె సైరన్ మోగింది. అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగారు. దీంతో డిపోలకే బస్సులు పరిమితమయ్యాయి. చర్చలు విఫలం కావడంతో ఆర్టీసీ కార్మికులు విధులు బహిష్కరించారు. ప్రభుత్వం ముందు ఆర్టీసీ జేఏసీ 32 డిమాండ్లు పెట్టింది. డిమాండ్లు పరిష్కరించే వరకు సమ్మె కొనసాగుతుందని ఆర్టీసీ కార్మికులు తేల్చి చెప్పారు. సమస్యల పరిష్కారానికి 4 వారాల సమయం కోరింది కమిటీ. అయితే కమిటీ ప్రతిపాదనను ఆర్టీసీ జేఏసీ అంగీకరించలేదు. కమిటీల పేరుతోటి కాలయాపన చేస్తున్నారని ఆర్టీసీ కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీ సమ్మెతోటి ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వంలో వెంటనే ఆర్టీసీ ఉద్యోగుల ప్రభుత్వంలో వెంటనే ఆర్టీసీ ఉద్యోగుల ప్రభుత్వంలో ఈ ప్రజాపాలన మర్చిపోయి మేము ప్రజలను కాదని ప్రభుత్వం మమ్మల్ని విస్మరించింది. నిజంగా చెప్తున్నాము, నిజంగా రేవంత్ రెడ్డి గారు వచ్చి మాకు ఒక అన్నగా నిలబడతారు, మా వెంట ఉంటారు అని 55 రోజులు సమ్మె చేసినప్పుడు ఇదే ప్రభుత్వం మా వెన్నుండి మా వెనుకుండి అన్నీ నడిపిస్తున్నాము అని చెప్పిన ప్రభుత్వానికి ఈరోజు మేము ఎందుకు ఇలా విరోధులుగా తయారయ్యామో మాకైతే అర్థం కావట్లేదు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా మహాలక్ష్మి పథకాన్ని తీసుకొస్తే దాన్ని మా ఆర్టీసీ భుజాల మీద వేసుకుని మోస్తున్నాము. మీరు చూడొచ్చు, ఇక్కడ ఎంతో మంది స్టీరింగ్ల మీద ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎంతోమంది పదవి విరమణ చేసిన తర్వాత కూడా అన్ని కిలోమీటర్లు తిప్పుతూ మహాలక్ష్మి పథకాన్ని గ్రాండ్ సక్సెస్గా, దేశంలో లేనంత గ్రాండ్ సక్సెస్గా చేశామంటే అది కేవలం మా ఆర్టీసీ కార్మికుల వల్లే అయింది. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విన్నపం చేశాం. అయినా కానీ రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం వల్లనే ఈరోజు మేము సమ్మెలోకి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రధానంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రానుకున్న ముందు కొన్ని మేనిఫెస్టోలో పెట్టిన అంశాలని అమలు చేయమని ఈరోజు మేము అడుగుతూ ఉన్నాం. ప్రధానంగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తాం. ప్రభుత్వ ఉద్యోగులుగా మేము గుర్తిస్తూ ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఎంత జీతాలు ఉన్నాయో మేము కూడా అంత జీతాలు మీకు కూడా ఇస్తామని ఆ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. అది అమలు చేయట్లేదు. గత ప్రభుత్వము కేసీఆర్ సార్ మాకు ప్రభుత్వంలో విలీనం చేస్తానని ఒకటి గెజిట్ విడుదల చేశారు. అది 90% పూర్తిగా వచ్చింది. తర్వాత మేము కాంగ్రెస్ ప్రభుత్వము సార్ వచ్చిన తర్వాత మాకు రేవంత్ అన్న వచ్చి మమ్మల్ని ప్రభుత్వంలో విలీనం చేస్తాడనే నమ్మకంతో మాకు పెద్దన్నలా ధైర్యంలా ఉండి చేస్తాడు అన్న ఆశతో చూసినాము. మాకు 2017 పిఆర్సీ కోసం కూడా 55 రోజుల సమ్మె చేసి అప్పుడు కేసీఆర్ సార్ 43%, చంద్రబాబు సార్ ఇస్తే ఈయన 44% ఒకటి ఇచ్చి చేసిండు. మళ్ళీ యూనియన్లను రద్దు చేసి యూనియన్లు వద్దు అంటేనే మీకు డ్యూటీ ఇస్తామని చెప్పేసి అందరితో యూనియన్లు వద్దు అన్నట్టుగా సంతకాలు పెట్టించుకొని డ్యూటీలు చేయడం జరిగింది. చేసినాము. సరే, యూనియన్ లేకున్నా కూడా అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా మాకు ఎలాంటి బాధలున్నా సమస్యలున్నా మేము మా గొంతులోనే నొక్కి పట్టుకొని మేము సహనంతోనే ఓపికగా, భూదేవికి ఎంత ఓపిక ఉంటుందో మా ఆర్టీసీ కార్మికులకు కూడా అంత ఓపిక ఉంటుంది. డ్రైవర్ అన్నలకైనా కండక్టర్లకైనా ప్రతి ఒక్కరితోనే మేము సామరస్యంగా చూసుకుంటూ మంచిగా డ్యూటీలు చేసుకుంటున్నాము. ఇప్పుడు మాకున్నది ఒకటే ఎజెండా, ఏం ఎజెండా లేదు. మేము ఏం ఎక్కువ గుంతమ్మ కోరికలు కూడా కోరడం లేదు సార్. మీరు అన్నదే, మీరు మేనిఫెస్టోలో పెట్టిందే మేము చెప్తున్నాము. ఏమంటున్నామంటే మమ్మల్ని ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయండి,